చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్ 150', బాలకృష్ణ నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలు వేటికవే ప్రత్యేకం. ఈ రెండు సినిమాలు ఈ హీరోలిద్దరికీ మైలురాయి చిత్రాలే. అందులోనూ సంక్రాంతి బరిలో రావడంతో ఈ రెండు సినిమాల కలెక్షన్లపైనే అందరి చూపు ఉంది. జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజైన 'ఖైదీ నంబర్ 150' మూవీ ఫస్ట్ డే 40 కోట్ల వరకు కలెక్ట్ చేసి సంక్రాంతి పండగ ముగిసేసరికి, అనగా 14వ తారీఖు శనివారం నాటికి ఏపీ, తెలంగాణల్లో కలిపి దాదాపు 70 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్లో 4 రోజులకి 12 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక జనవరి 12న రిలీజైన హిస్టారికల్ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి' మూవీ రిలీజైన రోజు ఏపీ, తెలంగాణలో 18 కోట్లు కలెక్ట్ చేయగా ఓవర్సీస్లో 7 కోట్లు కలెక్ట్ చేసింది. జనవరి 12 నుంచి జనవరి 14 వరకు 3 రోజులకి దాదాపు 50 కోట్లు కలెక్ట్ చేసింది. 'ఖైదీ'తో పోలిస్తే 'శాతకర్ణి' కలెక్షన్ల పరంగా వీక్ అయినప్పటికీ కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'శాతకర్ణి'తో పోలిస్తే 'ఖైదీ' సినిమా కంటెంట్ పరంగా కొంచెం తక్కువే అయినా అలాంటివేం పట్టించుకోకుండా కేవలం చిరంజీవి కోసమే అని థియేటర్స్కి వెళ్లిన వాళ్లే ఎక్కువ. దీనికి కారణం చాలా ఏళ్ల తర్వాత తెరపై కనబడడం బ్యాక్ మూవీ కావడం వంటి కారణాల వల్ల ఏర్పడిన క్రేజ్. అందుకే ఆ రేంజ్లో కలెక్షన్లను కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. కలెక్షన్ కింగ్గా 'ఖైదీ' నిలిస్తే కంటెంట్ కింగ్గా 'శాతకర్ణి' నిలిచాడు. ఏది ఏమైనా ఈ సంక్రాంతి పండగకి ఈ రెండు కోడి పుంజులు హోరాహోరీగా ప్రేక్షకులకి వినోదాన్ని అందించాయి.